నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఆయకట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయనేదో సరే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళొక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది ఈ పెద్దది బాబు లైట్ వస్తుందా? రైట్. దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. గోదావరిలో వరద బాగుంటే ఎస్ఆర్ఎస్పి నుంచి డైరెక్ట్గా ఇది మిడ్ మానేర్కి నీళ్ళు వస్తాయి. కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఆపరేట్ చేస్తాం, పైకి సిస్టమ్ నడుస్తుంది, ఇవేవి నడపమిగా లేదు. ఇది ఎల్లంపల్లి. యావరేజ్ రెయిన్ఫాల్ అంటే మధ్య తరహా వర్షాలు పడ్డప్పుడు ఇది కడెం నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీళ్లతోని మధ్య తరహా నీళ్లు పడితే ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు మోటార్లు, కాళేశ్వరం మోటార్లు నడుపుకొని పైకి తెచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ నీళ్లు లేనప్పుడు కాలమైనా కాకపోయినా కరువు వచ్చినా కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇక్కడ నుంచి మోటార్లు ఆన్ చేయొచ్చు. ఇది నేను మళ్ళీ చెప్తా నెక్స్ట్. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో పోయిన 2 సంవత్సరాలు నీళ్లు బారినాయి కదా. పోయినసారి వర్షాలు బాగా పడ్డాయి, ఎస్ఆర్ఎస్పి టు మిడ్ మానేర్ వస్తే ఇక్కడ నుంచే కాళేశ్వరం మోటార్లు నడిపినాం. మధ్యలో ఈ ఎల్లంపల్లికి వెళ్ళి మోటార్లు నడిపి కొన్ని లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు అందించినాం. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే. ఇది మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్, ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే, మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతోని నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే. ఆ మూసీకి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో ఏం చెప్పింది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది. గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు ఏడా యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు.